దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అప్పు సుమారుగా 10 లక్షల కోట్లు. దాదాపు 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద అప్పు అయితే ఉంది. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఈయన వల్లే ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది అని చెప్పేసి అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, టీడీపీ వర్గీయులు కానీ వీళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏం చేశారు, ఏం చేయలేదు అయితే మనం ఈరోజు అయితే గమనిద్దాం. ఎక్కువ పథకాల మీద అయితే ఫోకస్ పెట్టారు. ఈ ఉద్యోగాలు వీటికి మ్యాక్సిమం చాలా తక్కువ, 100%లో 5% ఉద్యోగాలు అయితే కల్పించారు. 95 వందలో 5 మందికి అయితే ఉద్యోగాలు ఉన్నాయి. 95 మందికి ఉద్యోగాలు లేవు. ఈ 95 మంది ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మెయిన్గా యూత్కి ఉద్యోగాలు అయితే గత ప్రభుత్వంలో కనపడలేదు. బట్ పథకాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అమ్మఒడి అని చెప్పేసి, అండ్ వితంతు మహిళలకి అని చెప్పేసి, అండ్ ఒంటరి మహిళలకి అని చెప్పేసి, ఎవరైతే హస్బెండ్ వదిలేస్తారో వాళ్ళకు కూడా ఒంటరి మహిళలకి వాళ్ళకి పెన్షన్ అని చెప్పేసి, ఇలా కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారు. ఈయన తల్లికి వందనం ఇచ్చి తీరుతాం అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. అండ్ ఆ గతంలో చూసుకుంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. దానికి కొంచెం డిలే అవ్వచ్చు. ఈ అప్పులకి మనకి ఇప్పుడు ఈ ఉద్యోగులకి శాలరీ ఇవ్వడానికి మనకి ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ లేదు. ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి మనకి సహకారం అయితే అందింది. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు దాదాపు 11,800 కోట్లు కూడా వాళ్ళైతే శాంక్షన్ చేయడం జరిగింది. అది ప్రైవేటీకరణ అవ్వదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా పోలవరం పనులకు కూడా కొన్ని వేల కోట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా తొందరలో అయిపోతా ఉంది. ఎట్టి పరిస్థితికి పోలవరం కూడా ఈ ఈ 5 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ అయ్యాకే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అండ్ జగన్ సృష్టించిన ఆర్థిక సమస్యలు ఎన్నున్నా ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అండ్ సూపర్ 6ని అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రజల్లో పథకాలు రావట్లేదు అంటా ఉన్నారు. అండ్ పథకాలు తొందరలో కూడా వస్తాయి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక సమస్యల దృష్ట్యా పెట్టుకొని కొంచెం డిలే చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా గతంలో రైతులకి వీళ్ళు చాలా అన్యాయం చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కౌలు రైతులకి డబ్బులు లేక పవన్ కళ్యాణ్ గారు చాలా ఆత్మహత్యలు దగ్గరుండి చూశారు. చాలా మంది ఫ్యామిలీస్ని కలిశారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకి తలా 1,00,000 రూపాయలు ఆయన వంతు సాయంగా ఆయన సొంత డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు అలాంటివి జరగకూడదనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 48 గంటల్లోనే ఈ ఎవరైతే అన్నదాతలు ఉన్నారో, పండించి రైతులు వాళ్ళు దాన్ని నమ్ముకున్నారో వాళ్ళకి 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతా ఉన్నాయి. అండ్ అన్నదాత సుఖీభవ ఇచ్చి తీరుతాము, అండ్ అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా ఇచ్చి తీరుతామని చెప్పి రైతు భరోసా అని గతంలో రైతు భరోసా ఉంది, దాన్ని ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్తా ఉన్నారు. అండ్ దానికి కూడా ఇచ్చి తీరుతామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మహాశక్తి ఆడబిడ్డనిది, అంటే ఆడపిల్లలకి వాళ్ళకి ఆ పథకం కూడా వాళ్ళకైతే ఇస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. వీళ్ళు అంటే రెట్టింపు పెన్షన్లు ప్రతి నెల ఈ 7 నెలల్లో దాదాపుగా ఇప్పటి వరకు మనం ఈ సూపర్ 6 గురించి మాట్లాడితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ 3,000 పెన్షన్ ఒకేసారి 4,000 చేశారు. అది దాదాపు 7 నెలల్లో ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్దారులకు రూ. 20,537 కోట్లు అయితే గవర్నమెంట్ అయితే ఇస్తూ ఉంది. అండ్ అదేవిధంగా వృద్ధులు వితంతువులకు ఒకేసారి 1000 పెన్షన్కి అయితే 1000 రూపాయల పెన్షన్ అయితే పెంపు చేసింది. అండ్ జూలై 2024లో 3 నెలలు పెంచిన పెన్షన్ కలిపి ఒకేసారి ఇచ్చేసింది. అండ్ జూలై 2024లో 3 నెలలు పెంచిన పెన్షన్ కలిపి ఒకేసారి వాళ్ళకైతే ఇచ్చేసింది. అండ్ దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్, ఇలా పథకాల్లో సూపర్ 6 అయితే వీళ్ళు ఇంత తొందరగా అమలు చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇవి ఎందుకు డిలే అవుతున్నాయి అంటే గతంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అప్పుల వల్ల సుమారు 1,00,000 కోట్లకు పైగా 10 లక్షల కోట్లకు పైగా మన ఏపీకి అయితే అప్పులు ఉన్నాయి. ఈ విషయం మీద అయితే మనకు కొంచెం లేట్ అయితే అవుతా ఉంది. అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ దావోస్కి వెళ్ళారు. 5 ఏళ్లలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఎలాగైనా కల్పిస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అండ్ మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం అధపాతాళానికి పడిపోయింది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడే ఆ ఊబిలోంచి బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనపడతా ఉంది. అండ్ దావోస్కి వెళ్ళారు. దాదాపు 18 కంట్రీల CEOస్తో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో అయితే చర్చించారు. తొందరలో మనకైతే ఇన్వెస్టర్స్ అయితే రాబోతా ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళు అన్నట్టుగా 20 లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తారని భావిస్తున్నాం.